వాళ్ళు నేను తెలుస్తుంది అందరికీ ఇవ్వగానే మంచి మంచి కాలేజీలు కానీ అకాడమీస్ కానీ అన్నీ ఉంటాయి మంచి ఫ్యాకల్టీ ఉంటారు అని తెలిసి విజయవాడ లెక్చరర్గా ఉద్యోగం మానేసి నేను పనిచేసాక మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను నేను ఢిల్లీలో ఐఐటీలో చేశాను మంచి రెమ్యునరేషన్ మానేసి ఎందుకు మానేశాను తెలుసా క్యాంపెయినింగ్ పిల్లల క్యాంపెయిన్ అంటే నాకు నచ్చదు ఈ పిల్లలు చూసారంటే నాకు నచ్చదు నా బాగా పాటిని వాళ్ళే తీసుకొస్తారు ఏదైనా కాల్సి అప్పుడు విజయవాడ వచ్చాను విజయవాడ వచ్చి చాలా అకాడమీకి వెళ్ళాను నేను మళ్ళీ ఎట్లా చెప్పాను తెలుసు అబద్ధం చెప్పాను నేను పేరెంట్ని చెప్పాను నేను పేరెంట్ను మా అమ్మాయిని చేర్చాలి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక డైరెక్ట్ ఎలా మాట్లాడుతున్నట్టు తెలుసుకున్నాను మామూలుగా నేను కాలేజీ పెట్టుకున్నాను నాకు మీరు చెప్పండి చెప్తారా చెప్పరు సరే పోయి రమ్మంటారు నేను అబద్ధం చెప్పాను కావాలి కొంతమందికి గ్రానైట్ వ్యాపారం చెప్పాను ఈ దానికి గ్రానైట్ వ్యాపారం చెప్పాను నా బాబు నేను అన్ని అకాడమీకి వెళ్ళాను అలానే మాస్టర్ దగ్గరికి ఆ క్రమంలో ఇది 6 years 7 years కాదు మాస్టర్ దగ్గరికి వచ్చి ఇక్కడే కాదు ఆనూరులో ఉండేది సంజీవి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ 600 మంది స్టూడెంట్స్ ఉండేవారు అది చాలా పెద్దది గర్ల్స్ క్యాంపస్ 2 బాయ్స్ 3 సార్ అందులో డైరెక్ట్ మనకి డైరెక్టర్ కూర్చొని ఉన్నారు నేను ఇట్లానే చెప్పాను సార్ ఇట్లా అంటే మీరు అడ్మిషన్ కోసం వచ్చానండి అంతా మాకు ఇట్లా వాళ్ళు ఇట్లా తెప్పించారు మాట్లాడుతున్నారు నేను తెచ్చినది కదా నేను ఎలా మాట్లాడాలి కనుక్కుంటాను కదా కనుక్కోకూడదు కదా నా వాయిస్ కానీ నా లాంటి నేను అడిగే క్వశ్చన్ కానీ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వచ్చాను బట్ నేను దాదాపు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ మొత్తం అకాడమీలన్నీ తిరిగితే ప్రతి అకాడమీలో ప్రతి ఒక్కరు నేను మాట్లాడాను పాంప్లెట్ అని బ్యాక్ చేసుకుంటా ఉన్నాను ఒక్కొక్కటి హాస్టల్ చూపింది అంటున్నాను నేను లీన్స్ ఇచ్చాను కదా హాస్టల్ చూపింది అంటున్నాను అన్నీ అంటున్నాను కదా అంతా అయినా లాస్ట్ వెళ్ళినాక మాస్టర్ గారే నేను చూపిస్తాను ఇన్ఛార్జీలు కాదు నేను చూపిస్తాను పైన సార్ ఒక బిల్డింగ్ చూపించాడు పెద్దది అమ్మాయి క్యాంపస్ చూశాను మొత్తం అయితే లాస్ట్ 2 సార్లు కూర్చోబెట్టాడు మీరు వచ్చినారు సార్ తన ఒక్కలే కనుక్కుంటున్నాను ఇంకోళ్ళు కనుక్కోవాలి కాకపోతే తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే కెమిస్ట్రీలో సారు అప్పటికే మంచి ర్యాంక్స్ చూపించేది నాకు అర్థమైంది ఆ రోజు నుంచి సార్తో నేను టచ్ చేయాలి నేను కూడా సక్సెస్ అయ్యాను ఒక కాలేజీ పక్కన పెట్టి ఆయన ఇక్కడ కాదు లేదు ఒక కలిగుంటుంది అయితే ముజీర్ గారంటే నాకు ఆ రోజు దూరం ఏదైనా సలహా కావాలన్నా ఇట్లాగా మా క్యాంపస్లో కెమిస్ట్రీ ఇట్లా చేద్దాం సార్ అట్లా క్వశ్చన్ పేపర్స్ కానీ ఏదైనా మాకు సారే మీరందరూ ఇంకోటి ఏంటంటే ఒక అకాడమీలో ఇప్పుడు సారు కెమిస్ట్రీ నాకు తెలిసి మీరందరూ సార్ ఇది సెంట్రల్ కాదు కాంగ్రూరులో ఉంది కాలేజీ ఇక్కడ ఉంది ఏకైక కాలేజ్ కదా ఇక్కడికి వచ్చారంటే ఏ పేరు మీద వచ్చుంటారు సార్ పేరు మీదేగా అంతేనా కెమిస్ట్రీ సార్ పేరు మీద వచ్చుంటారు ఆ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు సార్ నాకు తెలిసి ఐఐటీలో టాప్ 50 ర్యాంక్ ఇచ్చారు సార్ అప్పుడు చెప్పాను ఎయిమ్స్ ఆల్ ఇండియా ఫస్ట్ టైం ఎయిమ్స్లో కూడా మీరందరూ అదృష్టవంతులు చాలా చాలా దాన్ని ఉపయోగించుకోండి అందరూ షార్ట్ టర్మ్లో కూడా మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను కూడా మీరు రకరకాల కాలేజెస్ నిర్మించారు కదా అక్కడ ఇప్పుడు డిఫరెంట్ లేదా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వలేదు మీరు చెప్పట్లా ఇంప్రూవ్ అయ్యింది ఏ డిఫరెన్స్ గమనించారా గుర్తుపెట్టుకోండి వేల మంది ఉన్న కాలేజీలో బాగా చూడాలనేది అబద్ధం తప్పు ఈ కాన్సన్ట్రేషన్ ఉండదు ఇప్పుడు మనం బిల్లు రాకపోతే డైరెక్ట్గా వచ్చి సీనియర్ ఫ్యాకల్టీ అడగవచ్చు అదే చైతన్య నారాయణలో చేయలేము మైక్రో షెడ్యూల్స్ అది లెక్చరర్ చేతిలో షీట్ పెడతారు మీరు కూడా అట్లా అనుభవించుంటారు చాలామంది షీట్ మా చేతిలో షీట్ పెట్టి రిలేటివ్ వెలాసిటీ నాకు ఇంగ్లీష్ తెలియదు కదా రిలేటివ్ వెలాసిటీ 1 day అంటారు కొలిజన్స్ 1 day అంటారు సెంటర్ ఆఫ్ మాస్ 2 days అంటారు చెప్పేసారు చెప్తే ఏమొస్తుంది స్టూడెంట్కి మనమందరం ఏమన్నా ఫస్ట్ నుంచి 8th నుంచి 9th నుంచి 10th నుంచి ఐఐటీలో చదివించగలమా చైతన్య నారాయణ చదివించగలమా వాళ్ళ మెటీరియల్ ముందుగా చేస్తున్నామా చేయలేదు కదా
చేయనప్పుడు మనం ఎట్లా చేస్తాం బిట్స్ మాట మనం అయితే సరిపోదు కదా బిట్ చేయాలా లేదా అక్కడ జరిగింది మైనస్ అర్థమవుతుందా దానికి ఫీల్ అవ్వమాకండి వాళ్ళు 8th 9th 10th మీరు ఎంతమంది గవర్నమెంట్ కాలేజ్ వచ్చింటారు నాకు తెలుసు కనీసం మెటీరియల్ అంటే అదేందనే వాళ్ళు కూడా ఉంటారు బిట్ ఎలా చేయని పిల్లలు ఉంటారు మీకంటే వాళ్ళు తెలియగల వాళ్ళు కాదు 2-3 సార్లు చేసి ఉంటారు అందుకే అయినా కానీ మనం ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారా లేదా కదా కాబట్టి డిప్రెషన్కి ఎలా మాట్లాడదు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి ఎక్కువసేపు మాట్లాడుతున్నాను సార్ మాట్లాడతాను తర్వాత నా దగ్గర నేనేం చేస్తానంటే అంటే నేను చేసే తప్పేది తప్పని తెలుసుకున్నాను ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి దాంట్లో 60-70% వస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఎందుకంటే వీళ్ళు మాత్రమే ర్యాంక్ కొట్టగలరు మీరు నీకు పనికిరాదు ఆ ఉద్దేశం నేను ఫస్ట్ చదివాను అది తప్పని ఒక స్టూడెంట్ నన్ను ప్రూవ్ చేశాడు అప్పటి నుంచి నేను ఊరికి తెచ్చుకున్నాను నేను కూడా ఎవరు వచ్చినా ఎట్లా ప్రూవ్ చేశాడు తెలుసా మొదటి నాలుగు నా దగ్గరికి వచ్చాడు 150 వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ టీచర్ 150 ఆ పిల్లడు వెళ్ళిపోయాడు వాళ్ళ ఫాదర్ వదిలేయా నువ్వు డిగ్రీ చదువు అన్నాడు లేదు నేను అంటే 150 తిక్కలోడే నాకు లేదు నేను మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవాలన్నాడు అంటే ఎక్కడ తీసుకుంటాం అన్నాడు నీ ఇష్టం అన్నాడు అన్నారు సరే విజయవాడ తీసుకొచ్చారు ఏదో దాన్ని 250 230 వచ్చింది 200 అలా వాళ్ళ ఫాదర్ నాతో టచ్లోనే ఉన్నాడు మళ్ళీ ఉద్యోగం అంటే లేదు నేను లాంగ్ టర్మ్ తీసుకోవాల్సింది ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది ఎక్కడ మళ్ళీ నేను సార్ చెప్తాను నా దగ్గర మళ్ళీ తీసుకొచ్చాను నా దగ్గర మూడోది సరే మళ్ళీ వచ్చావా అన్నాను నేను మీ దగ్గర చదువుకుంటాను సార్ అన్నాడు ఉద్యోగాలు కాదురా వల్ల కాదురా ఒకసారి ప్లేన్ చేసేవి నన్ను మీ వల్ల నాకు ప్లేన్ చేస్తాను వాడు చేస్తాను అంటే చదువుకోలేదు మళ్ళీ రా 350 ఇక వాళ్ళ ఫాదర్ అయితే ఎక్కిలో మొక్కున్నాడు వద్దురా నాయన నీ వల్ల కాదని డిగ్రీ లేవు ఈ మంచి ఉద్యోగం లేదు నేను చెప్తున్నాను ఏదో ఒకటి అంటే వద్దన్నాడు మళ్ళీ ఇంకొక హైదరాబాద్ వెళ్ళాను సార్ 4 నేను వద్దాను 2 సార్లు వద్దురా నేను మీకు చెప్పలేను నా వల్ల కాదు హైదరాబాద్ వెళ్ళాడు 4 గంటల సీట్ వచ్చాను డాక్టర్ జీవితం ఎంత ఉంది కదా 4 గంటల్లో అసలు ఏమి రాదు కొట్టాడు సీట్ కొట్టాడు గోల్ మర్చిపోమాట గుర్తుపెట్టుకోండి సర్వీంగ్గా చదువుతామని గుర్తుంది ఏమైందా సర్వీంగ్గా చదువుతామంటే మీరే మెరిట్ అవుతారు పక్కన చదవట్లేదు మీరే అవుతారు అప్పుడు నా ఒపీనియన్ నేను మార్చుకున్నాను మన ఊరిని తిప్పలు అనకూడదు వాళ్ళ మార్కులు బట్టి ఎఫెక్ట్ చేయకూడదు కష్టపడేవాడు ఉంటాడు వాడి పడ్డాక అదేనమ్మా కాబట్టి మీరు ఒక గోల్ ఫిక్స్ అయ్యారు బైపీసీ గోల్ ఫిక్స్ అయ్యారు దానిలో పెట్టండి